సందర్భం భారత రక్షణ మంత్రి ఇటీవల ఎఫిన్సాస్, ఎన్ఏపిఎన్ గనులు, ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్, ఎల్సే సహా అనేక కొత్త రక్షణ వ్యవస్థలను సైన్యానికి అప్పగించారు. ఎఫిన్సాస్ సిస్టమ్ గురించి. ఎఫిన్సాస్ అంటే ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఎ సిస్టమ్. ఇది పదాతిదళ ఆధునీకరణకు ఒక కార్యక్రమం. ఇది సైనికుడి యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెడుతుంది. వారికి ఆధునిక, తేలికపాటి, ఆల్విదరాల్ టెర్రైన్, చౌకైన మరియు తక్కువ నిర్వహణ వ్యవస్థను అందిస్తుంది. ఎఫిన్సాస్ సమాచార యొక్క రియల్ టైం మార్పిడి మరియు మెరుగైన సందర్భోచిత అవగాహన కొరకు అధునాతన కమ్యూనికేషన్ సెట్ ని పొందింది. ఎఫిన్సాస్ వ్యవస్థకు మూలాలు డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మరియు ప్రైవేట్ భారతీయ పరిశ్రమలు, డిఆర్డీఓ మరియు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఎకోసిస్టంతో సహా భారతీయ సంస్థలచే దేశీయంగా రూపొందించబడ్డాయి. ఎఫిన్సాస్ సిస్టంలో ఇవి ఉంటాయి: AK-203 రైఫిల్స్. ఎఫిన్సాస్ వ్యవస్థ యొక్క పూర్తి గేర్లో ఒక AK-203 అసాల్ట్, రష్యన్ మూల వాయువుపరేటెడ్, మ్యాగజైన్ ఫెడ్, సెలెక్ట్ ఫైర్ అసాల్ట్ రైఫిల్ 300 మీటర్ల పరిధితో ఉన్నాయి. ఇది రష్యా-ఇండియా జాయింట్ వెంచర్లో అమేథీ సమీపంలోని కోర్వా వద్ద తయారు చేయబడుతోంది. మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్ లో డిఫెన్సివ్ మరియు అఫెన్సివ్ మోడ్ లో ఉపయోగించడం కొరకు మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్ ఉంటుంది. డిఫెన్సివ్ మోడ్ లో ట్రోయ్ షెల్టర్ లో ఉన్నప్పుడు గ్రెనేడ్లను విసిరాల్సి ఉంటుంది, అయితే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా లక్ష్యానికి హాని కలిగించవచ్చు. అఫెన్సివ్ మోడ్ లో గ్రెనేడ్లు విచ్ఛిన్నం కావు మరియు పేలుడు వల్ల విరోధికి హాని జరుగుతుంది లేదా నివ్వెరపోతాడు. ఈ ఆయుధ కిట్ లో క్లోజ్ క్వార్టర్స్ పోరాటానికి మల్టీ పర్పస్ కత్తి కూడా ఉంది. బాలిస్టిక్ హెల్మెట్లు మరియు బాలిస్టిక్ గాగుల్స్. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ తో పాటుగా చిన్న ప్రక్షేపకాలు మరియు శకలాల నుంచి రక్షణ కొరకు ఇది అందించబడుతుంది. హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. AK-47 రైఫిళ్ల నుంచి ప్రయోగించే 9 mm బుల్లెట్లు మందుగుండు సామగ్రి నుంచి సైనికుడిని రక్షించగలవు. హెల్మెట్ లో తక్కువ కాంతి పరిస్థితుల్లో ఆపరేట్ చేయడం కొరకు మౌంటెడ్ నైట్ విజన్ డివైస్ మరియు థర్మల్ ఇమేజర్ సైట్ ని ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఎఫిన్సాస్ మోడల్ చేయబడింది 2000లో ప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా అనేక సైనిక ఆధునీకరణ కార్యక్రమాలలో ఎఫిన్సాస్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాన్ని అనుసరించి 20 సైన్యాలు ఉన్నాయని అంచనా వేయగా యుఎస్ కు ల్యాండ్ వారియర్ ఉంది. యుకెలో FIST ఫ్యూచర్ ఇంటిగ్రేటెడ్ సోల్జర్ టెక్నాలజీ ఉంది. డేటిఓ ఎఫిన్సాస్, ఇన్సాస్ లేదా ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ తో అయోమయానికి గురికాకూడదు ను సైన్యం యొక్క పదాతిదళ సోల్జర్ ఆధునీకరణ కార్యక్రమం యొక్క లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించింది. సైనిక ఆపరేషన్ యొక్క పూర్తి స్పెక్ట్రం మరియు వ్యవధి అంతటా సైనికుడి పనితీరును ఆప్టిమైజ్ చేసే లక్ష్యంతో ప్రాజెక్టు కోసం నాణ్యత ఆవశ్యకతలను సైన్యం నిర్దేశించింది. కానీ పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాలు అన్ని రకాల సంఘర్షణ దృశ్యాలు మరియు భూభాగాలకు ఎఫిన్సాస్ ను మరింత మెరుగుపరిచేందుకు ఇంకా కొనసాగుతున్నాయి. బండిల్ గనులు. ఎన్ఏపిఎన్ గనులు దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన యాంటీ పర్సనల్ గనులు. వీటిని డిఆర్డీఓ సాఫ్ట్ టార్గెట్ బ్లాస్ట్ మాన్యునిషన్ అని పిలుస్తుంది. ఈ గనులు చొరబాటుదారులు మరియు శత్రు పదాతి దళానికి వ్యతిరేకంగా రక్షణ యొక్క మొదటి పంక్తిగా పనిచేయడానికి ఉద్దేశించినవి. ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, పూణేకు చెందిన డిఆర్డీఓ ఫెసిలిటీ మరియు భారతీయ పరిశ్రమ యొక్క కృషితో ఇవి అభివృద్ధి చేయబడ్డాయి. భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్న యాంటీ ట్యాంక్ గనులకు వ్యతిరేకంగా మానవులకు వ్యతిరేకంగా యాంటీ పర్సనల్ గనులను ఉపయోగించాలని ఉద్దేశించబడింది. అవి పరిమాణంలో చిన్నవి మరియు పెద్ద సంఖ్యలో మోహరించవచ్చు. సరిహద్దుల్లోని సైనికులకు ఈ గని రక్షణ కల్పిస్తుందని, తన ఆయుధాగారంలో ప్రస్తుతం ఉన్న యాంటీ పర్సనల్ గని కంటే మరింత శక్తివంతమైనది మరియు ప్రభావవంతమైనదని సైన్యం తెలిపింది. ది ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్. ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ ఎల్సే అనేది పాంగాంగ్ సో సరస్సులో ప్రస్తుతం వాడుకలో ఉన్న పరిమిత సామర్థ్యాలతో ఉన్న పడవలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
గోవాకు చెందిన అక్వేరియస్ షిప్ యార్డ్ లిమిటెడ్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఎల్సీ తూర్పు లద్దాఖ్లోని నీటి అడ్డంకులను అధిగమించడానికి మెరుగైన ప్రయోగం, వేగం మరియు సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పబడింది. ఇలాంటి నౌకలు ఇప్పటికే భారత నౌకాదళంలో పనిచేస్తున్నాయి. కొన్ని ఇతర రక్షణ వ్యవస్థలు T-90 ట్యాంకుల కొరకు ఒక థర్మల్ ఇమేజింగ్ సైట్, హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్, మరియు చాలా సుదీర్ఘ పరిధుల్లో వ్యూహాత్మక కమ్యూనికేషన్ కొరకు ఫ్రీక్వెన్సీ హోపింగ్ రేడియో రిలే. డౌన్ లింక్ ఎక్విప్మెంట్. నిఘా మిషన్లలో హెలికాప్టర్లకు సహాయపడటానికి ఇది రికార్డింగ్ సదుపాయంతో ఉంది. ఈ వ్యవస్థను ఉపయోగించి నిఘా డేటా రికార్డ్ చేయబడుతుంది మరియు హెలికాప్టర్ స్థావరానికి తిరిగి వచ్చినప్పుడు మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. మరో రక్షణ వ్యవస్థలు పదాతిదళ రక్షక మొబిలిటీ వాహనాలు, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్స్, మరియు మినీ రిమోట్లీ పైలట్ ఏరియల్ సిస్టమ్, నిఘా, డిటెక్షన్, మరియు ఇన్ఫాంట్రీ బెటాలియన్ మరియు మెకనైజ్ యూనిట్ల స్థాయిలో నిఘా. సంభావ్య ప్రశ్న: భారతదేశంలో అధునాతన రక్షణ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత గురించి వ్యాఖ్యానించండి.